హలో హాయ్ అండ్ నమస్తే. రెగ్యులర్గా మనం చికెన్తో ఫ్రై లేదా కర్రీ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా గోంగూరతో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా యమ్మీగా పుల్లపుల్లగా కారం కారంగా ఉంటుంది. అంతే కదండి, ఈ ఫ్రైని మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేయకుండా కూడా చేసాము. ఈ ఫ్రై అనేది మనకి ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా గోంగూర చికెన్ ఫ్రై అనేది ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోండి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని చికెన్లోంచి వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ పీస్ అనేది ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. పెద్ద సైజులో ఉన్నట్లయితే ఒక గోంగూర కట్ట తీసుకోండి. మీడియం సైజ్ అయితే 2 లేదా 3 తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. మట్టి లాంటిది లేకుండా అలా క్లీన్ చేసుకునే గోంగూరని మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత అందులో యాడ్ చేసుకుని మెత్తగా ఉడికించుకోండి. అలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే కళాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ పీస్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు చికెన్ పీస్ అనేది మంచి దోరగా రెడ్ కలర్ వచ్చేంత వరకు 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ విధంగా చికెన్ పీస్ అనేది ఇలా రెడ్ కలర్లోకి వేగిన తర్వాత 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి చికెన్ పీస్కి బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోండి. అలా వేగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ని చికెన్లో యాడ్ చేసుకోండి. చికెన్కి ఈ గోంగూర పేస్ట్ అనేది బాగా పట్టేలాగా కలుపుకోండి. అలా కలిపిన తర్వాత 2 లేదా 3 స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ ఫ్రైకి ఉప్పు కారం అనేది ఎక్కువే పడుతుందండి, గోంగూర పులుపు అనేది ఉంటుంది కాబట్టి. 1 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. చికెన్ పీస్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి. చికెన్ ఉడికించినప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకుని సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఈ చికెన్ మనం 5-6 నిమిషాల పాటు చిన్న మంట మీద దగ్గరికి వచ్చేంత వరకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, పుల్ల పుల్లగా కారం కారంగా యమ్మీగా గోంగూర చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ ఫ్రై అనేది వేడివేడి అన్నంలో లేదంటే పొలంలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఈ ఫ్రై ఒక వారం రోజుల పాటు నిలువ ఉంటుందండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.